అందరికీ నమస్తే. నేడు దివ్యాంగులు చదువుకున్నారు, డిగ్రీలు చేసుకున్నాం, మాకు ఎలాంటి ఉపాధి లేదు. మరి గ్రామాలలో ఉన్నటువంటి మాకు ఉపాధి కోసము ఎక్కడికి పోవాలో కూడా సరైన దిశా మార్గాలు చూపేటటువంటి అధికారులు లేరు. మేము ఏం చేయాలా అంటే దాదాపుగా మేము 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. 6,000 పెన్షన్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ మాకు 6,000 పెన్షన్ కాదు కదా, ఆ 4,000 కూడా కరెక్ట్ టైంకి ఇవ్వడం లేదు. మరి దీంతో పాటు ఉపాధి హామీలలో కూడా మాకు ఉపాధి కల్పిస్తారనే భావన ఉండే, కానీ అది కూడా మాకు 150 రోజులలో కూడా ఎన్ని రోజులు ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తలేదు. ఇచ్చిన దాంట్లో కూడా సరైన వాళ్ళకు కూడా జాబ్ కార్డ్స్ లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, అసలు దివ్యాంగులపై చిన్న చూపు ఎందుకు చూస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను. మరి 6,000 పెన్షన్స్ అన్నారు, అది అమలు చేస్తలేరు. ఇంకోటి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మరి మాకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే మీకు బాధ ఏమున్నది? ఇచ్చిన హామీ కరెక్ట్ అమలు చేయాలని నేను కోరుతున్నాను.